హలో అండి. ఈరోజు మన వీడియోలో సొద్ద బూరెలు ఎలా చేసుకోవాలైతే చూసేద్దాము. మేమైతే వీటిని సొద్దడలు అని అంటామండి. మీకు అర్థం అవ్వడానికి నేను సొద్ద బూరెలు అని అయితే చెప్తున్నాను. మీ దగ్గర సొద్దలు కానీ ఉంటే వాటిని ముందు రోజు నైట్ అయితే బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి. ఇవి మరుసటి రోజుకి చేసుకుంటే బాగొస్తాయి అన్నమాట, బాగా పొంగుతాయి. చూసారా, ఇట్లా నేను నైట్ అంతా కూడా నానబెట్టి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి. ఇప్పుడు బాగా క్లీన్ చేసేసుకొని వాటిని మనం డ్రై అయితే చేసేసుకోవాలండి. వాటర్ అన్ని వంపేసుకొని ఇట్లాగా చిల్లులది డీస్ లాగా అట్లా ఉంటుంది కదా, దాంతో వంపేసుకొని వాటర్ అంతా పొయ్యేలాగా అయితే సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానివ్వండి, లేదంటే ఒక చాట అట్లాగా తీసుకొని పైన ఏదైనా కాటన్ క్లాత్ ఉంచేసి దాని మీద ఇట్లాగా సొద్దలన్నీ వేసి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే ఒక 2 to 3 hours అయితే సరిపోతుంది. మీకు కానీ ఎండ వచ్చింది అంటే ఎండలో ఒక ½ an hour పెట్టినా కూడా సరిపోతుంది. ఇలాగ అన్ని క్లాత్లోకి వేసుకొని పల్చగా రబ్ చేసి బాగా ఎండలో అయితే పెట్టేసేయండి. ఎండిన తర్వాత వీటిల్లో ఏదైనా డస్ట్ ఉంది అని మీకు అనిపిస్తే ఇట్లాగ చాట్లో వేసుకొని గాలించండి, మొత్తం కూడా పోతాయన్నమాట. ఇవి పూర్తిగా డ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. చెమ్మ తగలుకోకుండా ఉంటే చాలు. మనకు విత్తనం కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో కొలుస్తున్నాను చూడండి ఎన్నున్నాయని. ఇప్పుడు నేను నానేసిన వచ్చేసి నాకు 2.5 గ్లాస్ అయితే వచ్చాయన్నమాట. సో వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే పేస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పూర్తి పేస్ట్ లాగా అయితే చేయట్లేదండి, నేను కొంచెం బరకగానే పట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే పట్టుకుంటున్నాను. చూడడానికి ఫైన్ పౌడర్ లాగా అనిపిస్తుంది, చాలా బరకైతే ఉంటుందండి. నాకు 2.5 గ్లాసు సజ్జలు అయ్యాయి కాబట్టి 1 గ్లాసు బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బెల్లాన్ని మనం పూర్తిగా కరిగించుకోవాలండి. అందుకోసం గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంతో బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి మొత్తం బెల్లం కరిగేదాకా అయితే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అది కరిగేలోపు ఎండు కొబ్బరి పొడి అయితే పట్టుకోండి. నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాను కాబట్టి నా దగ్గర ఉంది. మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగానే ఉండాలి, పూర్తి ఫైన్ పౌడర్ లాగా అయితే వద్దు. అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది మనకు టేస్ట్. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం ఇట్లా కోకోనట్ పౌడర్లో కలిపేసి దీన్ని మళ్ళీ పిండిలో కలుపుతానమాట. బెల్లం మనకు మెల్ట్ అయిపోయిందండి. పూర్తిగా పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు గ్యాస్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. నేను కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నానండి, స్వీట్ అంతా కూడా సెట్ అయ్యేదానికనమాట. కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం నీళ్ళు వేరే దాంతో అయితే నేను స్ట్రైనర్ యూజ్ చేసి స్ట్రెయిన్ చేసేస్తానండి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే మనకి స్ట్రైనర్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇట్లాగా సెపరేట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పిండిలోనే మీరు స్ట్రైనర్ పెట్టి ఇట్లాగైతే వడబోసుకోవచ్చు. కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన పిండిని అయితే చపాతీ పిండి ఆ కన్సిస్టెన్సీలో మనం అయితే చేసుకోవాలి. ఇట్లాగా పిండి కలిపేసిన తర్వాత దాని మీద వెట్ క్లాత్ ఏదైనా వేసి పూర్తిగా కప్పేసి ఒక 10 to 15 minutes రెస్ట్ ఇవ్వాలండి. పిండి బాగా నానితే మనకు వడలు బాగా వస్తాయన్నమాట. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇట్లాగైతే తట్టి పెట్టుకుందామండి. దానికోసం నేను చపాతీ రుద్దుకునేది ఉంటుంది కదా, ఆ పీటనైతే హెల్ప్గా తీసుకున్నాను. దాని మీద నేను ఆయిల్ ప్యాకెట్ అయితే వేసానండి. ఇప్పుడే నేను ఆయిల్ ప్యాకెట్ చించాను కాబట్టి ఆ ప్యాకెట్ ఉన్నింది. మీరు ఏదైనా పాలిథిన్ కవర్ కానివ్వండి, ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకోవచ్చు. పిండి 15 minutes అయితే నానిందండి. దాని తర్వాత ఇట్లాగ చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోండి. ఈ గారెలు మనం చిన్నవి చేసుకుంటేనే బాగుంటాయి, అది కూడా పల్చగా చేసుకోవద్దండి. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లాగా మునివేళ్ళతో తట్టుకుంటూ కొంచెం లావుగానే చేసుకోవాలన్నమాట. మీకు చూపించడం కోసం నేను ముందు 4 అయితే తట్టి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో పిండి కొంచెం వేసుకొని చెక్ చేసుకుందాము. ఇప్పుడు మెల్లగా మనం తట్టిన పిండిని తీసుకొని ఆయిల్లో అయితే ఇట్లాగా వదలాలండి. చాలా స్మూత్గా అయితే వదలాలి. ఎత్తేసారు అని అంటే మన ఫేస్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనకు తేలి పైకి వస్తుందండి. అప్పుడు మాత్రమే గెంటితో ఇట్లాగా మనం పైన తడుతూ ఉండాలి. అట్లా తడుతూ ఉంటేనే బాగా పొంగుతాయి అన్నమాట పూరిల్లాగా. మనం ముందు రోజు నానబెట్టుకొని తర్వాత రోజు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇలా పొంగుతాయండి. మీరు పిండి కలుపుకునేటప్పుడే టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి, మీకు స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఆ పాయింట్ చెప్పడం నేను మర్చిపోయాను. సో ఇట్లాగా ఒకటి పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి అయితే వేసుకోండి, లేదంటే అన్నీ కింద కలిసిపోతాయి, ఒకదానికి ఒకటి అతుక్కొని పోతాయి. అన్నీ కూడా ఇలాగేనండి, మొత్తం తట్టుకొని ఒకటి తీసిన తర్వాత మాత్రమే ఇంకొకటి అయితే వేసుకోండి. ఇట్లాగ తట్టడం మాత్రం మర్చిపోకండి. అలా తడితేనే మనకు బాగా పొంగుతాయి. అప్పుడు పొంగినప్పుడు మాత్రమే టేస్ట్ కూడా మనకు చాలా బాగా ఉంటుంది.
ఇవి నేను మా బాబు కోసం అయితే రెడీ చేస్తున్నానండి. సో ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. మొత్తం కూడా ఇలాగే అండి, అన్నీ తట్టుకోవడం, ఆయిల్లో వేసుకొని ఇట్లాగా మనకు పొంగేలాగా అయితే చెక్ చేసుకోవడమే అనమాట. మీ దగ్గర సజ్జలు ఉంటే అట్లా నానబెట్టి చేసుకోండి, లేదంటే మీకు డైరెక్ట్గా పిండి ఉంది అని అంటే మీరు పిండితో అయినా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే బయట పిండి మిషన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే పట్టించుకోండి. తక్కువ క్వాంటిటీ అయితే ఇట్లాగ ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ హెల్దీ స్నాక్స్ మీ పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ సజ్జలు మా పొలంలో పండినాయండి. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు కోసున్నారనమాట. సో అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను. మన పొలంలో పండిన వాటితో చేసుకుంటే ఆనందమే వేరు కదా. సో చూసారా, ప్రతి ఒక్కటి కూడా బాగా పొంగాయండి, ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు. సో లోపలైతే చూడండి ఎంత బాగుందో. అందుకనే కొంచెం మందంగా తట్టేసుకోండి, మరీ లావుగా కాదు, మరీ పలచంగా కాదు, మీడియం లాగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి